హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. మనం టిఫిన్స్ కోసం ఎలాంటి పప్పులు నానబెట్టనప్పుడు, మార్నింగ్ టైంలో ఏం టిఫిన్ చేయాలో తోచనప్పుడు, ఇలా ఇన్‌స్టాంట్‌గా బన్ దోసను చేసి పెట్టండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వని, సూజీని తీసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగుని, కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా రవ్వని మొత్తం పెరుగులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. రవ్వకి పెరుగు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా రవ్వ మొత్తం మునిగేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం ఒక చిన్న గ్లాసెడు వాటర్ వేసుకొని దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తని పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిపోగానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2, 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు, క్యారెట్ ముక్కలు, కొంచెం టమాటో వేసుకొని ఈ వెజిటబుల్స్‌నన్నింటిని వేయించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అంతా ఆయిల్‌లో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇలా ఈ వెజిటబుల్స్‌నన్నింటిని పిండిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి కొంచెం ఒక చిటికెడు వంట సోడాని వేయండి. అలాగే 2 స్పూన్ల వరకు బియ్యపు పిండిని కూడా వేసుకొని కలుపుకోండి. మనం వెజిటబుల్స్‌లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బన్ దోస కాబట్టి ఇలాంటి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గరిటెల పిండిని వేసుకొని ఇలా మంటను సిమ్‌లో పెట్టి పైన ఒక మూతను పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టి పైన మూతను పెట్టి ఉడికిస్తే లోపల మొత్తం మంచిగా కాలుతుంది. ఒకవైపు కాలిపోగానే రెండో వైపున కూడా టర్న్ చేసి రెండో వైపున కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా లోతుగా ఉన్న చిన్నని ప్యాన్‌ను తీసుకొని దోసల్లాగా వేసుకుంటే మనకు బన్ దోస వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎప్పుడైనా ఇలా సిమ్‌లో పెట్టేసి పైన మూత పెట్టేసే కాల్చుకోండి. మనకు లోపల పిండి అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇది బన్ షేప్‌లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమాటో చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ తినండి. చాలా బావుంటాయి. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. చాలా బావుంది టేస్ట్. ఈ పిండితోటే ఊతప్పంలాగా కూడా చేసుకోవచ్చు. చూడండి బాగా వేడిగా ఉంది. లోపల పిండి అంతా బాగా ఉడికిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.